ఉపమానములు రహస్యములు అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ది సీక్రెట్స్ ఆఫ్ ది పారబుల్స్. బ్రదర్ జగన్ గారికి స్వాగతం పలుకుదాం. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. గత వారం కార్యక్రమం చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ భాగాన్ని చూసేవారికి తప్పకుండా గత కార్యక్రమాన్ని చూసే ఉంటారు. నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, పేపర్ పెన్ను తీసుకుని. గత భాగంలో అనేక మంది పేపర్ పెన్ను నోట్స్ తీసుకుని రాసుంటారనుకున్నా. అనేక మంది తీసుకుని రాస్తుంటారు. అయితే ఒక వ్యక్తి ఈ మధ్యకాలంలో నన్ను కలుసుకుని, నేను ఎక్కడున్నా సరే 12 గంటలకి శుభవార్త టీవీని చూస్తున్నాను అన్నాడు. అదేమిటంటే అది ఎంతవరకు వాళ్ళు ఇష్టపడుతున్నారనే దానికంటే ఆత్మీయంగా మనమందరం కలిసి ఎదుగుదల అనుట్లో సంతోషంగా ఉంది. నేను నా యొక్క వ్యూలో చెప్తున్నాను, మనం విత్తడం కంటే ఈ విత్తనాల ఉపమానం వల్ల చెప్తున్నాను, విత్తడం కంటే అధికమైన రిటర్న్స్ని చూస్తున్నాను. ఎలాగంటే మేబీ మ్యాన్మార్, మనం ఎదురు చూడని ప్రాంతాల నుండి రెస్పాన్స్ వస్తుంది. అనేక మంది ప్రజలు చెప్తున్నారు, మేము ఈ ప్రోగ్రాం చూస్తూ ఉన్నామండి. నేనేమనుకున్నానంటే నార్త్ ఇండియాలో ఉన్న వారికి హిందీ చేస్తున్నాం, తెలుగు చేస్తున్నాం అనుకున్నా. అది కూడా దాటి బర్మిస్ వీరందరూ చూస్తున్నారనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్ మాత్రమే. ఒక గ్లోబల్ రీచ్ దేవుడు ఇచ్చి ఉన్నాడు, మహాకృప. అవును. ఈ దినం మనము చూడబోచున్నది మత్తయి 13వ అధ్యాయం. మత్తయి ఒక ట్యాక్స్ కలెక్టర్. ఆయన ఈ భాగం ఎంతో చక్కగా రికార్డ్ చేశారు. గత భాగంలో 4 ప్రమాణాల గురించి మాట్లాడారు. ఈ భూమి గురించి మాట్లాడాము. దాన్ని పునఃపరిశీలన చేస్తే విడిచిపెట్టిన 2 నేలలు ఉన్నాయి. గత భాగం 2 నేలల గురించి చూసాం. ఈ వారం వీక్షకులు పాల్గొనేవారికి దాని సారాంశం చెప్పి మీరు లోపలికొస్తే బాగుంటుంది. అదేమంటే మాథ్యూ 13, లూక్ 8, మార్క్ 3 ఈ 3 చోట్లలోనూ ఒక ఉపమానాన్ని నమోదు చేస్తున్నారు. 3 చేస్తున్నారు, యేసు చెప్పింది చేశారు. యాజ్ యూజువల్గా లూకా కొంత డీటెయిల్డ్గా మాథ్యూను లూకా రాయడం జరిగింది. ఇందులో దేని గురించి అని చూసినట్లయితే రీక్యాప్ కోసం చెప్తున్నాను. మీకు తెలుసు, ఇది విత్తేవారిని గూర్చినది. రైతు విత్తనాలను జల్లుతున్నాడు. 4 విధాలైన నేలను చూస్తున్నాం. బట్ దేవుడు సృష్టించేప్పుడు ఒక విధమైన నేలే, మంచి నేల మాత్రమే ఉండింది. ఈ మేడ్ ఇట్ గుడ్ అన్నిటిని కూడా. అందులో వచ్చి మనిషి పాపం చేసిన తర్వాత ముళ్ళు అడ్డం వచ్చింది. అది 2వ ల్యాండ్. 3వది కయ్యను శపించి నడవనారంభించాడు. తనే వేసారి తిరిగేవాడు, ఆన్ ద వే. సో అది 3వ ల్యాండ్ తయారైంది. నోవాహు కాలంలో మరి కొండపైకి వెళ్లే అరారతు కొండ మీద నిలిచింది. అంతటితో అక్కడి నుండి ప్రజలు బయలుదేరుతున్నారు. రాతి పలక నుండి ఆరంభమవుతుంది నియమం, అక్కడ ఆరంభమవుతుంది. దేవుడు అక్కడి నుండే నిబంధనను చేస్తున్నాడు. సో ఈ 4 విధాలైన ల్యాండ్ ఒకటి ఏర్పడడం మనం చూస్తున్నాం. ఇది 4 విధాలైన ప్రజలు, 4 విధాలైన కాలఘట్టాలు, 4 విధాలైన నియమాలు. సో ఒక్కొక్క కాలఘట్టానికి నియమాన్ని దేవుడు ఉంచాడు. ఉదాహరణకు ఆదాము నుండి ఆ నోవహు వరకు ఒక నియమం. ఆ నియమము మనస్సాక్షి నియమం అని చెప్తాం. అక్కడ మనస్సాక్షికి విరుద్ధంగా మనిషి పాల్పడటం వల్ల ధర్మశాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. తీసుకొచ్చి ప్రతీకారం తీసుకుంటాను, సహోదరునికి విరుద్ధంగా సహోదరుడు. ఇది అందునిమిత్తమే ఆ మనస్సాక్షిలో ఆ నియమాన్ని తను కోల్పోయాడు. సో అలా 2వ నియమం. సో అక్కడ ధర్మశాస్త్రం అక్కడ ఇంప్లిమెంట్ చేయబడి అఫీషియల్గా ఎక్కడ లాంచ్ చేయబడింది ఎక్కడని అడిగినట్లయితే మోషేతో సీనాయి పర్వతం మీద ముళ్ళ నుండి జరుగుతుంది. ఆ ముళ్ళ పొద, ఈ ముళ్ళ నుండి ఆ ముళ్ళ వరకును. ఈ ముళ్లను గూర్చే ఒక వేరుగా చాప్టర్గా ధ్యానించవచ్చు. అనేక విషయాలు చూడొచ్చు అందులో. ఇంట్రెస్టింగ్గా దేవుడు అనేక విషయాలు అందులో ఉంచాడు. సో ఇది 2వది. అప్పుడు 2వ నియమం వారికి అక్కడ ఆరంభమై కొండ మీద నుండి తీసుకుని క్రిందకు వస్తున్నాడు. ఎంతవరకు నియమంని చూస్తే ఇశ్రాయేలీయులు కానానుకు వెళ్లే దారిలో ఆ త్రోవలో లభించింది వాళ్ళకి. ఇది 2వ నియమం. ఈ 2వ నియమములోనూ వారు ఎలాగా ఫెయిల్యూర్ అయ్యారు. మనసాక్షి నియమం ఫెయిల్యూర్ అయినట్టుగా ధర్మశాస్త్రంలోనూ ఫెయిల్యూర్. ఏంటి కారణమంటే అసలు నియమం ఎందుకు వచ్చిందో అది వదిలి నియమాన్ని మాత్రం పట్టుకున్నారు. నియమము పాప నివృత్తి, పాపాన్ని వదిలి నివృత్తిని పట్టుకున్నారు. ఈ రోజు కూడా జనుల యొక్క మైండ్ సెట్ ఎలాగుందని అడిగితే వారి పాపములు మన్నించబడాలనేదే గాని పాపము చేయకూడదనేది కాదు. అది కూడా రీసెంట్ డేస్లో నేను ఒక విషయాన్ని చూశాను, నాకు ఆశ్చర్యంగా ఉండింది. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటాను, వారికి కూడా తెలియజేస్తా. ఇప్పుడు ఉండేటువంటిదైనా వరల్డ్ వైడ్గా ఉండేటువంటి అన్ని దేశాల్లోనూ చూడండి, వారి వల్ల పాపాన్ని రిమూవ్ చేయలేకపోతున్నారు. న్యాయపరంగా చేశారు, పాపాన్ని లీగలైజ్ చేశారు. పాపం చేయండి, కానీ ఎలాగ చేయడం అనేది మేము చెప్తాము. నియమాలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. తాగకూడదు అనేది చెప్పం మేము. 10 గంటల లోపల తాగండి, అది అలాగైపోయింది. అదే ఇప్పుడు పై దేశాలలో డ్రగ్స్ వచ్చి లీగలైజ్ అయిపోయింది. షాపులో విక్రయిస్తున్నారు. ఏంటి రీజన్ అంటే వాళ్ళు డ్రగ్స్నొచ్చి బయటికెళ్ళి ఇల్లీగల్గా కొని ఎక్కువ తీసుకుంటున్నారు.
అయితే మేమిస్తే లిమిటెడ్గా ఇస్తున్నామంటున్నారు. అయితే మీ వల్ల డ్రగ్స్ నిర్మూలం కాలా? అది లీగలైజ్ చేస్తున్నారు. నాతో మాట్లాడిన వారు ఒకరు చెప్పారు, అది కరెక్టే కదా జగన్, లేకపోతే వారు తప్పుగా తీసుకుంటారు కదా. అక్కడ ఎంత ఏ స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. అంటే ఆ తప్పును అంగీకరించే స్థాయికి వీరు కరప్ట్ అయిపోయారో చూడండి. దీన్ని బట్టి చూస్తే వీరందరూ డ్రగ్స్ నిర్మూలించలేని స్థాయికి వచ్చేశారు. నేను చెప్పేది పై దేశాలు తప్పనే కాదు, న్యాయబద్ధమైంది, అది లీగలైజ్ అయ్యి. ఇదే విధంగా అన్ని పాపాలు చలామణి అవుతున్నాయి. ఇలాగే ధర్మశాస్త్రమును పాపమును వీరి వల్ల తొలగించలేక దానికొక నివర్తిని ఉంచుకున్నారు. ఈ నివర్తి అనేది సాటిస్ఫాక్షన్, వీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఇప్పుడు మీరొచ్చి చెప్పేస్తారు, ఆ నీళ్లతో చేతిని కడుక్కుంటే సరిపోతుందా జగన్, మీరు క్లీన్ అయిపోయారు అని చెప్తే నాకదెంతో ఈజీ. నేనేదైనా చేసి ఏం చేయగలను? క్లీన్ చేస్తారు. క్లీన్గా చేతులు మాత్రం కడిగేసుకోగలను. నేనిక అది చేయకూడదు, పాపము చేయకూడదన్నప్పుడే అది నాకు కష్టం. అది ధర్మశాస్త్రం. అదే ఈ మధ్యకాలంలో హ్యాంబర్గ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళకి క్లాస్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది. అప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు ఒక యవ్వన విద్యార్థి నన్ను ఇలా అడిగాడు, సార్ ఇంతగా టెక్నాలజీ వచ్చింది, వచ్చింది, దేవుడు మనకు అవసరమా అని నన్ను అబ్బాయి అడిగాడు. నిజంగా అది మంచి ప్రశ్న అనుకున్నాను. నేను ఇలా చెప్పాను, ఇద్దరు సహోదరులు కూర్చొని ఆస్తి వ్యవహారం ఏదో మాట్లాడి సరిచేసుకుందాం, అప్పుడు ఇటువంటి సందర్భంలో సమస్యలు అధికం అవుతున్నాయి. అలా సమస్యలు అధికం అవ్వడం వల్ల అప్పుడు దేవుడు అవసరమా అని అడుగుతున్నారు. అయితే ఏ ద్వారా పరిష్కారం అయిందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్, టెక్నాలజీ, లేకపోతే విజ్ఞానం. మనం ఏం చేసామంటే మీరు చెప్పినట్టే సమస్యకు న్యాయపరంగా కరెక్ట్ చేసాం, కానీ సాల్వ్ అవ్వలేదు. సాల్వ్ కాదు, ఎందుకంటే ఈరోజు మన మైండ్ ఆలోచన అంతా కూడా కరప్ట్ అయిపోయింది. సో ఇది రెండవ ల్యాండ్. ఇదే ఇంతవరకు మనం చూసాము. రీక్యాప్ ముగించి ఇప్పుడు ఈ లైవ్కి వచ్చేద్దాం. ఈ వారం దేని గురించి చూడబోతున్నా? మిగిలిన భాగంలో విడిచింది మూడవ ల్యాండ్ ఒకటే ఉంది. మంచి నేలను గురించి దేవుడు చెప్తున్నాడు. నేనెందుకు ఇది మూడవ ఆర్డర్గా చెప్తున్నానంటే, ఇక్కడ ఇవ్వబడిన ఆర్డర్ కాకుండా మనం ఒక ఆర్డర్లో వెళ్ళాం. ఎలాగంటే ఫస్ట్ ముళ్ళు, రెండవది వచ్చి త్రోవ ప్రక్కన పడింది, మూడవది వచ్చి మంచి ల్యాండ్. ఎందుకని అడిగినట్లయితే, ఇప్పుడు ధర్మశాస్త్రము సీనాయి పర్వతం మీద ఆరంభమై గొల్గోతా కొండపైన ముగిసింది. అవును, యేసుక్రీస్తు అంతా ముగిసింది అని అన్నాడు. ఆ కొండ నుండి ఈ కొండ వరకు. ఆ కొండ ముళ్ల పొద నుండి ఆరంభమై ఆ కొండ ముళ్లపైన ముగిసిపోయింది. ఆ ముళ్లలో ఆరంభమై ఏ ముళ్లలో ముగియబోతుందో తెలుసండి? ఈ కొండపైన ఒక ముళ్ళుంది, ఈ గొల్గొతా కొండపైన. యేసు తలపైన ఆ ముళ్లను పెట్టారు. తలపైన పెట్టారు. ఏంటి అర్థం అంటే, ముళ్ళన్నది పాపానికైన చిహ్నం. అంటే నువ్వు పాపం చేశావు, అందువల్ల నీకేమొచ్చింది? ముళ్ళొచ్చింది. ఇప్పుడు మోషేతో చెప్తున్నాడు, ఈ ముళ్ల పొదను చూడు, నీ చెప్పులను తీయమంటున్నాడు. ఎందుకు చెప్పులు విడవమన్నాడు అనేది అనేకులు తప్పుపడుతూ ఆ చెప్పులను వేసుకోవచ్చా లేదా అనే వాగ్వాదంలోనికే దిగిపోయి అదొక డిబేట్ అయిపోయింది. అక్కడెందుకు చెప్పులు విడవమంటున్నాడంటే, ఇప్పుడు ఇంతవరకు మనిషి చేసిన పాపానికి చిహ్నంగా శాపంగా ఉన్నటువంటి ముళ్ళు, దానిమీద అగ్ని దిగింది. ఈ ముళ్ళు నిన్ను గుచ్చదు, ఇక చెప్పులు తీసేయమని అర్థం. దాని అర్థం ఏంటంటే, ఈ నియమం వల్ల నీకోసమని నేను వచ్చాను, నిన్ను పాపం ఏం చేయదు, ఇది పరిశుద్ధమైన స్థలం, ఇక్కడ ముళ్ళు ఉండదు, గుచ్చుకోదని అర్థం. ఎందుకు చెప్పు వచ్చింది మనిషికి? ముళ్ళు రావడం వల్ల చెప్పులు వచ్చాయి. చెప్పులు విప్పు, ఈ ముళ్ళు నిన్నేం చేయదు. అయితే అది టెంపరీ. క్రిందకొచ్చేప్పుడు మోషే ఏం చేయాలి? మళ్ళీ చెప్పులు వేసుకోవాలి. ఎందుకని అడిగినట్లయితే, అది టెంపరీ ధర్మశాస్త్రం, అది ప్రత్యేక కాలఘట్టం వరకే ఉంటుంది. సో అందులకై దేవుడు ఆ మాటను అక్కడ తెలియజేశాడు. ఇప్పుడు అక్కడ ఆరంభమైన ముళ్ళు, అక్కడ మనిషి కాళ్ల క్రింద ఉన్నటువంటి ముళ్ళును తీసి యేసు తలపైన ఉంచబడింది ముళ్ళ కిరీటముగా. ఎందుకు ఉంచాడంటే, ఇక ఈ ముళ్ళు నిన్ను గుచ్చదని అర్థం. అదే మంచి నేలను పడిన విత్తనము స్వాతంత్ర నియమము. ఆ విత్తనము మంచి నేలను పడింది, అది 100 30 60 100 ఫలాన్నిచ్చింది. అదే ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్. ఇదే ధర్మశాస్త్రం తర్వాత వచ్చినటువంటిది. ఇప్పుడు ఇదే క్రియ చేస్తూ ఉంది. మీరు యోచించండి, ఈ 30 60 100 అనేది ఉంది చూడండి, ఇందులోనే 3 రకాలున్నాయి. ఈ ల్యాండ్లోనే 3 రకాలున్నాయి. మీరు అనేక సమయాల్లో మనం మాట్లాడేప్పుడు కూడా గట్టిగా చెప్పుకున్నాం, ఇంత ఉంది ఎందుకు జనులు ఇలాగ చేస్తున్నారు? అందులో 30 అనేది ఒకటి ఉంది, అవునా? అందులో ఒక 61 ఉంది. వాళ్ళు కొంచెం ఒకందులకు వీళ్ళకంటే బెటరు, కొంచెం స్పిరిచువల్గా మాట్లాడతారు, కొంచెం ఓల్డ్లీగాను ఉంటారు, అప్పుడప్పుడు ఇలాగా అలాగా ఉంటారు. అయితే ఒక గ్రూప్ ఉంది, అది 100% ఫాలో చేయాలని ఇష్టపడేటువంటి గ్రూప్. ఈ వాక్యాన్ని ఫాలో చేయాలి, దేవునికి నమ్మకంగా ఉండాలనే గ్రూప్. ఈ 3 ఉన్నాయి. ఈ 3 గ్రూపులు ఇందులో ఉన్నాయి. సో ఇప్పుడు మంచి నేల అనేటువంటిది న్యూ టెస్టమెంట్ చర్చ్గా ఉంది. మంచి నేలలో ఒక భాగం వస్తుంది, అందులోనే 3 పార్ట్లు ఉన్నాయి. అవును, మీరు చెప్పినట్టుగానే బయట ఒక ఔటర్ సర్కిల్, ఇన్నర్ మోస్ట్ హోలీలా మీరు చూడండి, అలాగే ఒక గ్రూప్ ఉంది. ఒక గ్రూప్ ఉంది, చర్చ్కి పర్ఫెక్ట్గా వస్తారు, కరెక్ట్గా ఉంటారు, రైట్ టైంకి అక్కడ ఉంటారు, బైబిల్ని చేతిలో తీసుకొస్తారు, ఆ పిల్లల్ని లేపి సరిగ్గా తీసుకుని వస్తారు,
అన్నీ చేస్తారు, కానీ వచ్చి నిద్రపోతారు. ఓ వారి మట్టుకైతే చర్చ్ గోయింగ్ అనేటువంటిది ఒక కర్తవ్యం. యూ మస్ట్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ, కరెక్ట్గా చేయాలి. కరెక్ట్గా చేయాలి. ఆ ఆఫరింగ్ కానివ్వండి, లేక ఏదో ఒక విషయం కానివ్వండి, ఫెస్టివల్ కానివ్వండి, దే వాంట్ టు బి పర్ఫెక్ట్. చర్చ్లో యాక్టివిటీ వచ్చి నుంచుంటారు ఫస్ట్. బట్ దే ఆర్ ఆల్ రిలీజియస్ పీపుల్, దే ఆర్ నాట్ స్పిరిచువల్ పీపుల్. లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రిలీజియస్ అండ్ స్పిరిచువల్ వే. నేనొచ్చి ఒక క్రైస్తవునిగా ఉండేదానికంటే కూడా నేను దేవుని బిడ్డ అనేటువంటిదే ముఖ్యం. ఈరోజు మనలో అనేకులు క్రైస్తవులుగా ఉన్నారు. క్రైస్తవులను చూపించుకోవడానికి మనం రెడీగా ఉన్నాం. ఇది ఒక ఉదాహరణే, ఎవరిని నిందించడం లేదు, ఉదాహరణే. నేనొక సిలువ ఉన్నటువంటి చైన్ని మెడలో వేసుకుని పైబటన్ వేసుకోకుండా క్రైస్తవునిగా చూపించాలనుకుంటున్నాను. బట్ నా సాక్ష్యంలో చూపించగలుగుతున్నాను అనేటువంటిదే రెండవది ప్రాముఖ్యమైంది. అయితే చూడండి, ఒక పీరియడ్లో ఈ సాక్ష్యం ఉండింది. నాకు తెలిసి 30 సంవత్సరాలకు ముందు, 35 సంవత్సరాలకు ముందు నేను చిన్నవానిగా ఉన్నప్పుడు నార్మల్గా ఒక మాటను చెప్తారు. వారు క్రైస్తవులండి, తప్పు చేయరండి. పలు గవర్నమెంట్స్లో వరల్డ్ వైడ్గా రాజులున్నటువంటి కాలములో వారి యొక్క అతి ముఖ్యమైన కార్యదర్శిగానో లేక వెరీ ఇంపార్టెంట్ సీక్రెట్స్ని హ్యాండిల్ చేయడానికి క్రిస్టియన్స్ని పెట్టుకుంటారు. ఎందుకంటే వారిని ట్రస్ట్ చేయగలరు. ఎందుకు స్కూల్లో చూసినట్లయితే క్రైస్తవ స్కూల్లో ఒక విలువలు ఉంటాయి, అది నేటికి కూడా ఖచ్చితంగా ఉన్నాయి. లేదు, ఒక పీరియడ్లో సర్వీస్ అంటేనే అవును, సర్వీస్ క్రిస్టియన్సే. దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ ఈరోజేంటి? అదే ప్రశ్న. మనం పాత కథనే చెప్పుకుంటున్నాం అనేది కాదు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం అనేది కదా. కొంతమంది చెప్తుంటారు, నేను ఆ కాలంలో BA చేశాను, అది ఆ కాలంలో, ఇప్పుడు అదొచ్చి 6వ తరగతిలోనే ముగిస్తున్నారు. ఈరోజు ఏంటన్నదే కదా ప్రశ్న. కరెక్ట్. వారి ఎక్స్పీరియన్స్ని తప్పు చూపించడం లేదు. బట్ ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్, మనం ఆ రోజు ఉండే అదే ఎఫర్ట్ ఈ రోజు కావాలి కదా. ఈ రోజు 30 ఉంది, ఇంకొక గ్రూప్ ఉంది, వీరు అటు ఇటు కాకుండా ఉంటారు. వీరి వల్ల మంచిగా ఉండాలని అనుకుంటారు, స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటారు. అయితే వీరిని లాక్కెళ్లే ఒక పీరియడ్ ఉంటుంది. చర్చిలో చూస్తే పర్ఫెక్ట్గా ఉంటారు, బయటకు వస్తే వీరు ఒక మాదిరిగా, అయ్యో ఇవన్నీ చేయాలనుకున్నా. ఈ జనవరి 1వ తారీఖు మాదిరిగా రెజల్యూషన్ తీసుకునే మరొక రోజు లోకంలో ఏ రోజునూ లేదు. అందులో అధికంగా మనం తీసుకునేటువంటి మొదటి తీర్మానం ఏంటంటే డైలీ వాకింగ్కి వెళ్తాననేటువంటిది. అది 2వ తారీఖునే మీరుతుంటారు. మొదటి రోజు అమలు చేస్తారు, 2వ రోజు మీరుతారు. మొదటి రోజు ఆరాధన ముగించి 2 రోజులు మీరు కష్టపడతారండి. వాళ్ళు ఈ విధంగా స్పిరిచువల్గా తీర్మానం తీసుకునే వాళ్ళు ఉంటారు. నేనిక డైలీ ప్రేయర్ చేస్తాను, డైలీ బైబిల్ చదువుతాను అని వీరు తీర్మానం తీసుకుంటారు. 2 రోజులు చదువుతారు, తర్వాత నిలవలేకపోతారు. ఇలా ఒక గ్రూప్ ఉంటుంది. అయితే ఒక గ్రూప్ ఉంది, దే ఆర్ చేస్తూనే ఉంటారు, పర్ఫెక్ట్. ఆ స్థలానికి వస్తారు. సో ఇది మంచి భూమి, ఇది మరి తప్పైన నేల కాదు. ఇది అదే చెప్తున్నా, ధర్మశాస్త్రము కంటే కూడా ఈ స్వాతంత్ర నియమములోని జీవముందని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు ధర్మశాస్త్రం గురించి తెలియజేస్తున్నప్పుడు, నేను అనుకూలము కాని కట్టడలను, తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చితిని. అదెలాగంటే ఈ ధర్మశాస్త్రం వలన హెవెన్కి వెళ్ళలేని పరిస్థితి. ఆ పాప నివృత్తికైన కార్యం జరుగుతుంది, అయితే హెవెన్కి వెళ్ళడం కుదరదు. ఆత్మల విశ్రాంతి స్థలం అక్కడుండొచ్చు. అయితే ఈ స్వాతంత్ర నియమం ఉంది కదండి, ఈ న్యూ టెస్టమెంట్ చర్చ్ యొక్క ఈ బైబిల్ ఉంది. దీని ద్వారా మాత్రమే హెవెన్కి వెళ్ళొచ్చని బైబిల్ తెలియజేస్తుంది. అందువల్ల దీనిని గూర్చి పేతురు తెలియజేస్తున్నాడు, మేమింక ఎవరి యొద్దకు వెళ్ళగలం? నీ యొద్ద నిత్య జీవ వాక్యములున్నాయి. లివింగ్ వర్డ్. ఈ యొక్క నోహ్ కాలమునకు ముందుగా ఉన్నది చూసినట్లయితే, ఉదాహరణకు ఇప్పుడు అబ్రహాముతో మాట్లాడేప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను నీకొచ్చి నియమములను కట్టడలను చెప్పి ఉంచి ఉన్నానంటాడు. దాని అర్థమేంటి? ఆనాడు రిటర్న్ లాంగ్వేజ్ లేదు. ఇక హమురాబీ పీరియడ్లోనే రిటర్న్ వర్డ్స్ రాసేది వస్తుంది, బోధిస్తున్నారు, టీచ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆనాడు రాసే పద్ధతి లేనందువలన. సుమేరియన్ సివిలైజేషన్కి ముందు అది. సో ఆ పీరియడ్లోనే చేరాత అనేది వస్తుంది. సో మోషే దగ్గర అది రాసి ఇస్తున్నాడు, నా కట్టడలను రాసిస్తున్నాను. అప్పుడు అది వోకల్ వర్డ్, చెప్పించినది, ఇది రాయబడింది. బట్ మన దగ్గర ఉన్నదే లివింగ్ వర్డ్. ఆయన వచ్చి మనలో నివాసం చేస్తున్నాడు. అప్పుడు ఇదే ఉన్నంతలో బెస్ట్ ల్యాండ్. బట్ ఈ బెస్ట్ ల్యాండ్లో ఎందుకు 30-60 ఉందనేదే అందులో కూడా ఒక డిఫరెన్స్ ఉంది. ఇదంతా 100 ఉంటే ఎంత బాగుంటుంది. ఒక పీరియడ్లో ఉండింది, అప్పుడంతా 100 ఉండింది. సో ఇది 3వ ల్యాండ్. ఇది దేనిని సూచిస్తుందని అడిగినట్లయితే, గొల్గొతా నుండి సంఘము ఎత్తబడేంత వరకును, యేసు తిరిగి వచ్చేంత వరకు, ఇంకా కొంత డీటెయిల్డ్గాను కొంత డెప్త్గా చెప్పాలంటే, పరిశుద్ధాత్మ వచ్చినప్పటి నుండి పరిశుద్ధాత్మ సంఘమును ఎత్తుకొని పోయేంత వరకు,
ఇదొచ్చి మన స్పిరిచువల్ పీపుల్ అని చెప్తున్నాం కదండి. ఎందుకు స్పిరిచువల్ పీరియడ్ అంటే స్పిరిట్ ఫిల్డ్ పీపుల్. పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత, అప్పుడు దానికి ముందంతా కూడా ఎవరైనా ఒకరిపైన పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఇప్పుడు ఆత్మ నింపబడిన మనిషి అని యోసేపుని చెప్తారు, దానియేలుని చెప్తారు. పర్టికులర్గా ఎవరైనా ఒకరికే ఉంటుంది అలాగా. ఎహెచ్కేలు చెప్తాడు, దేవుని హస్తము తన మీదకి రాగా తాను ఆత్మవశుడనయ్యానని చెప్తాడు. అదే విధంగా క్రీస్తు పుట్టినప్పుడు సిమియోను ఆత్మవశుడై అని ఉంటుంది. అలాగా పర్టికులర్ పర్సన్. అవును. కానీ ఇప్పుడు అలా కాదు, శరీరులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను. సో ఇదే స్పిరిచువల్ పీరియడ్, స్పిరిట్ ఫిల్డ్ పీపుల్స్ ఉండేటువంటి కాలం. సో ఈ పీరియడే ఉన్నంతటిలో బెస్ట్, మంచి నేల. ఇందులో దేవుడు విత్తుతున్నాడు, ఇప్పుడు మనలో విత్తుతూ ఉన్నాడు. ఈ విత్తనము ఇప్పుడు ఈ కార్యక్రమానికి ముందుగా మనము షూట్కి ముందుగా మాట్లాడుకున్నాం, మీరు కూడా చెప్పారు. అంటే బ్రాడ్కాస్ట్ అనే దానికి ఒక వివరణ ఇచ్చారు. బ్రాడ్ క్యాస్ట్, అది మీరే చెప్పండి, బాగుంటుంది. లేదు, మనం మాట్లాడుకునేటప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే ఒక విత్తనము తీసి ఆ బ్రాడ్గా కాస్ట్ చేసి దూరంగా విసిరివేయడాన్ని. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఒక బ్రాడ్ కాస్టింగ్. సో ఇందులో నుండి వచ్చిన వర్డ్ అది. అవును, అగ్రికల్చరల్ వర్డ్. సో క్యాస్ట్ చేయడం అనేది విత్తడం. బ్రాడ్ అనేది అధికంగా విత్తడం. అధికముగా అది మంచి నేలకు వర్తిస్తుంది. ఇస్సాకు ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా 30, 60, 100 అనేది మనమేం చెప్తున్నాం, 100 ఇస్తుందా అని అడుగుతాం కదండి. ఇస్సాకును గూర్చి వాక్యం చెప్తుంది, ఇస్సాకు విత్తనము వేశాడు, 100 ఆ సంవత్సరము ఫలము పొందిన 100%. ఈ ఇస్సాకు పాత నిబంధనలో ఎవరికి ఒక ఎగ్జాంపుల్గా ఉన్నాడంటే క్రైస్ట్కి. పలుచోట్ల నుండి ఆ కంపారిజన్ మీరు చూడొచ్చు. అతని భుజముల మీద కట్టెలు మోసుకుని తీసుకెళ్లాడు కొండపైకి, యేసును సిలువ మోయించి తీసుకెళ్లారు. కొండపైకి ఇస్సాకును బలి ఇవ్వడానికి తీసుకెళ్లడం, యేసును తీసుకెళ్లారు. ఇస్సాకు అక్కడ బలి కాకుండా ఒక పశువు బలి అయి తను జీవంతో తిరిగి వచ్చాడు. అలాగే యేసుక్రీస్తు బలి అయి తిరిగి పునరుద్ధానుడై లేచాడు. ఈ విధంగా అనేక ఒకదానికొకటి సాదృశ్యాలు మీరు కంపేర్ చేసి చదవగలరు. ఒకసారి యోసేపుతో మనం కంపేర్ చేసాం, ఆ విధంగా ఇస్సాకును మనం చూడగలం. అప్పుడు ఇస్సాకు వచ్చి పాత నిబంధనలో యేసుకి ఒక చిహ్నంగా మనం చెప్తున్నప్పుడు, అప్పుడు ఇస్సాకు వేసిన విత్తనం ఏమైంది? 100 టైమ్స్ పెరిగింది. అప్పుడు యేసు విత్తేదే మంచి నేల, ఇదే న్యూ టెస్టిమెంట్ విత్తనం. అప్పుడు ఇది ఎలా ఫలించాలి? అదే 100% ఇవ్వాలి. అప్పుడు మనమెందుకు ఈ బ్రాడ్కాస్ట్ మనం చేస్తున్నామంటే 100% రిజల్ట్ని దేవుడు ఎదురు చూస్తున్నాడు. ఈ 100% రిజల్ట్ వేరెందులోనూ కూడా లేదు. ఎందుకంటే అన్నిటిలోనూ డిప్రిషియేషన్ ఉంది. మీకు గోల్డ్లో కూడా ఏముంది? అవునవునవును. అదే విధంగా మీకు ఇంకా వుడ్లో ఉంది. ఏది చేసినా అందులో డిప్రిషియేషన్ ఉంది. అయితే ఈ మాటలో దేవుని యొక్క మాటలో డిప్రిషియేషనే ఉండదు. 100% ఫలం ఇస్తుంది. అదే దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఈరోజు 3వ ల్యాండ్గా మనం ఎక్స్పెక్ట్ చేయగలిగింది ఏంటని అడిగినట్లయితే, ఈ 100% ప్రాఫిట్, 100% తిరిగి రిటర్న్స్ వచ్చేటువంటిదైనా ఒక వర్డ్ని మనం సో చేయాలి, జనుల మధ్య జల్లాలి. ఇప్పుడు చెప్తున్నాను, ఈ 4 ల్యాండ్లు ఉన్నాయి కదండి, 4 ల్యాండ్ 4 విధాలుగా. అయితే విత్తనం ఒకటే, మంచిదైన విత్తనమే. అది ఎక్కడైనా మొలుస్తుంది. త్రోవప్రక్క మొలుస్తుంది, తర్వాత వచ్చి ఆ ముళ్లలోను మొలుస్తుంది, రాతిలోను, మంచి నేలలో మొలుస్తుంది. అయితే మనమిప్పుడు చేయవలసింది ఏంటంటే నేలను సేద్యము చేయడం. ఎందుకంటే ఆదాంకిచ్చిన పనేంటి? నేలను సేద్యము చేయి, విత్తనం నేను జల్లుతా. విత్తనం ఆయన ఇచ్చేశాడు, నువ్వు ల్యాండ్ రెడీ చేయి. దాన్ని తీసి ఎప్పుడు ఎలా ఉపయోగించడం అనేది మన చేతిలో ఉంది. ఇదే మనం చెప్తాము, చర్చిని రెడీ చేయండి, పరిశుద్ధాత్మ మాట్లాడతాడు. మనము సంఘముని సిద్ధము చేయకుండా, ఇప్పుడు మీరు చర్చ్కి వెళితే ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఉంటుంది కదా, ఈ ఆర్డర్ ఆఫ్ సర్వీస్ జరిగించడానికి కారణం ఏంటి తెలుసా అండి? ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఎందుకని వచ్చింది అని అంటే, ఇప్పుడు దానికి కారణం మారిపోయింది, అది వదిలేద్దాం. అప్పుడు ఎందుకు వచ్చిందంటే, వారు పలు విధాలైన సమస్యల నుండి చర్చ్కి వస్తారు. ఒక దగ్గర కూర్చునేప్పుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్కటి మైండ్లో నడుస్తుంటుంది. వీరందరినీ ఏకీభవించడానికి ఫస్ట్ ఏం చేస్తారంటే 2 పాటలు పాడతారు, తర్వాత వర్షిప్ చేస్తారు. అట్లే అందరినీ వన్నెస్లోకి తీసుకొచ్చి అన్నీ ఒకే ల్యాండ్గా ఉంటాయి. ముళ్ళు వచ్చుంటాయి, రాతి నేల వచ్చుంటుంది, మంచి నేల వచ్చి ఉంటుంది. అన్ని ల్యాండ్స్ లోనికి వచ్చి కూర్చున్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ఆర్డర్ ఆఫ్ సర్వీస్ కింద తీసుకొచ్చి వారిని పాట పాడించి ఒక వర్షిప్లోకి తీసుకొచ్చి అన్నీ ఒక వన్నెస్లోకి వచ్చిన తర్వాత మాటను విత్తుతారు, సీడ్. అదే వారు నెక్స్ట్ చేసేటువంటి పని. ఇంకా చెప్పాలంటే అందరూ ఏక మనసుతో పరిశుద్ధాత్మ పనిచేయటం సులభం, చేయడానికి ఈజీ. విడివిడిగా అయితే కష్టం. అవును, ఆ వర్డ్ జల్లేప్పుడు చర్చ్ 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ సర్వీస్ ఏమైందంటే, జనులు వచ్చేందులకు పాట పాడదాం, జనులు రావడానికి లేట్ అవుతుంది, 2 పాటలు పాడదాం, 3 పాటలు పాడదాం. ఇప్పుడు నన్నే అడుగుతుంటారు, ఆ జనులు వచ్చారు, మెసేజ్కి వెళ్ళిపోదామని అడుగుతారు. అంతవరకు నువ్వు పాడుతుంటారు.
అప్పుడు పాట పాడడం అనేటువంటిది జనులు వచ్చేందుకైనా ఒక ఇది కాదు. అవునవును, అది లేదు, ఒరిజినల్లో అది లేదు. ఒరిజినల్ ప్లాన్లో లేదు. అది వారిని వన్నెస్లోనికి తీసుకొచ్చింది. అది మహత్తరమైన మహిమకరమైన సేవ. అదే నేలను సేద్యం చేయడం, భూమిని సిద్ధపరచడం అనేది ఉంది కదా, ఆ సేద్యపరచడమే వర్షిప్. ఈరోజు వర్షిప్ అనేది పర్ఫార్మెన్స్ అయిపోయింది, వర్షిప్ అనేది టైం ల్యాప్స్గా అయిపోయింది, లేకపోతే వర్షిప్ అనేది ఐస్ బ్రేకింగ్ అయిపోయింది. కొన్ని సమయాలలో చెప్తుంటారు, మరొక ప్రసంగికుడు రాలేదు, కొంతసేపు వర్షిప్ చేయమని చెప్తుంటారు. ప్రసంగికుడు లేటుగా వస్తున్నాడని తను వర్షిప్ చేస్తుంటాడు. ఇదే ఇక్కడ మిస్టేక్. అప్పుడు ఈ ల్యాండ్ని సేద్యం చేస్తున్నాం కదండి, అది వెరీ ఇంపార్టెంట్. ఆ విత్తనం మంచి విత్తనం, అది ఎక్కడ వేసినప్పటికీ ఫలించే విత్తనం. అయితే ల్యాండ్ ఎలాగుందనేదే ముఖ్యం. ఇంకోవైపు చూసి నాకు కనబడుతుంది, విత్తనం అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు అని మరోవైపు చూస్తాం. అదేమంటే మీకొకటి నాకొకటి కాదు, అందరికీ మంచి విత్తనం ఇస్తున్నాడు. అలాగా ఆయన ఆ విధంగా ఇచ్చినట్లయితే పక్షపాతిగా ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఆయన పక్షపాతం లేనివాడు. సో ఇప్పుడు ల్యాండ్ని జల్లుతున్నాం, 3వ మంచి ల్యాండ్. 4వది ఇక రాతి నేల, ఇక మీదట వచ్చేటువంటిది. రాతి నేల దేనిని సూచిస్తుంది? ఏ యొక్క కాలఘట్టానికి అయినది అని అడిగినట్లయితే, ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క సంఘము ఎత్తబడటముతో 1000 ఏళ్ల పరిపాలన ఆరంభమవుతుంది, మిలేనియం. మనం ఎక్స్పెక్ట్ చేసే మిలేనియం ఆరంభమవుతుంది. ఈ మిలేనియంలో చూసినట్లయితే ఎలాగా అది రాతి నేలని మీరు చెప్తున్నారని వీరు అడుగుతారు. దానియేలు 2వ అధ్యాయంలో నెబుకద్నెజరు ఒక స్వప్నాన్ని కంటాడు. ఆ స్వప్నం అనంతరం చివరిగా అతను చెప్పే మాట ఒకటి ఉంటుంది. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములు తుత్తనీయులుగా విరిగిపోయింది. ఆ రాయి సర్వభూతలమంతా మహాపర్వతముగా మారిపోయింది. అప్పుడు భూమి అంతటా ఎలాగుంది? స్ప్రెడ్ అయింది. ఏది స్ప్రెడ్ అయింది? రాయి. ఈ రాయే రానున్నటువంటి మిలేనియంని సూచిస్తుంది. ఇందులో యేసు 1000 ఏళ్ల పరిపాలన చేస్తాడు. అయితే ఆ రాజ్య స్థాపన ఎలాగుంటుంది అని అడిగితే బైబిల్ చెప్తుంది, ఇనుప దండముతో పరిపాలన చేస్తాడు. ఐరన్ రాడ్. సాధారణంగా ఆయన చేతిలో గోల్డెన్ రాడే ఉంటుంది. అయితే ఈ స్థలంలో ఏముంది? ఐరన్ రాడ్. అయితే ఐరన్ రాడ్ని పెట్టుకున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు? ప్రేమ కలిగిన వాడు. లవ్. దేవుడు ప్రేమయ్యై ఉన్నాడు. ఇటువంటి ఒక డిక్టేటర్ని మీరు చూసున్నారా? ప్రేమగల డిక్టేటర్. సాధారణంగా డిక్టేటర్ అంటేనే ఎలాగుంటారు? టఫ్గా ఉంటారు. కొంత టఫ్గా, కఠినంగా ఉంటారు. ఆ జనాలను చంపుతారు, వారి ఇష్టానికి చేస్తారు. అవన్నీ మనం చెప్తాం కదండి. డిక్టేటర్ అనేందులకు ఒక అర్థం సర్వాధికారి. అవును. అంటే అధికారం వేరు, సర్వాధికారం వేరు. మిమ్మల్ని కాపాడటానికి అధికారులు ఉన్నారు, ఆఫీసర్స్. వారెందుకంటే మీకు మంచి చేయడానికి కొరకు. మీ ఏరియాలో నీళ్ల సరఫరా, రోడ్డు వేయాలి, మీకు కావలసినవి చేసి పెట్టడానికి మీ మంచి కొరకే ఆఫీసర్స్. దానికి పేరు అధికారం. మనమిస్తాం ఆ అధికారం. సర్వాధికారం అంటే వారిష్ట ప్రకారంగా మనల్ని నడపటం. అదే డిక్టేటర్స్. అయితే ఇప్పుడు ఈయనొక పరిపాలన చేస్తాడు. 1000 ఏళ్ల పరిపాలన అని బైబిల్ చెప్తుంది. ఆ మిలేనియం ఇనుప దండముతో వారిని పరిపాలించడం. అయితే చేసేవారు ఎటువంటి వారిగా ఉంటారంటే ప్రేమగా ఉంటాడు. అప్పుడు అక్కడొచ్చి ఒక క్రొత్త నియమం వస్తుంది. ఇప్పుడు ధర్మశాస్త్రం పూర్తిగా ప్రతీకారం. మనస్సాక్షి నియమములో ప్రతీకారం అనేది లేదు. అతడు ఒప్పుకుంటే అన్ని ముగిసినట్టే. స్వాతంత్ర నియమం పూర్తిగా క్షమాపణ. ఇప్పుడు మనకి ఫుల్లుగా మనం క్షమిస్తున్నాము, ఇక్కడ దండన ఉండదు. అయితే రాబోయేది ఎలాగంటే, ప్రేమగల దేవుడు శిక్షించేవాడుగాను రెండునూ కలిసి ఉంటాడు. ఇటువంటి ఒక నియమము ఇక మీదటే రాబోతుంది. అదేంటంటే న్యాయాధిపతిగా ఉంటాడు, తండ్రిగా ఉంటాడు, జడ్జిగాను ఉంటాడు, సన్నుగా ఉంటాడు, రెండుగాను ఉంటాడు. ఇవి రెండిటిగాను ఆయన ఉంటాడు, ఒకరిగానే ఉంటాడు. అంటే ఇది వచ్చి మీరిక మీదటే చూడబోతారు. మరి ఇటువంటిది ఇంతకు ముందు ఎన్నడూ కూడా మీరు చూసి ఉండరు. అటువంటి ఒక గవర్నమెంట్ రాబోతుంది. ప్రేమగల సర్వాధికారి ఒకరు రాబోతున్నారు. ఆయన ప్రజల నిమిత్తమే ఒక సర్వాధికారి. సాధారణంగా సర్వాధికారం ప్రజలకు అగెన్స్ట్గా ఉంటుంది, మా వల్ల కుదరదు అనేది. అయితే ఇది ప్రజల కొరకు, వారి బాగోగుల కొరకు 100%. అప్పుడు అటువంటి ఒక నియమం, లా. ఇప్పుడు మనమున్నాము ఒక సిగ్నల్ దగ్గర మనం నిల్చోవాలని. అక్కడ 4 రోడ్లు ఉన్నాయి. ఆ 4 రోడ్ల మధ్యను మనం నిల్చుని వెళ్లాలనేది రూల్ అనేది కాదు, మనకది పాటింపు. ఆ చోటుకెళ్తే ఎవరైనా వస్తున్నారని చూసి వెళ్ళాలి. నేను అటు ఇటు చూడకుండా వెళుతూ యాక్సిడెంట్ అయ్యాను. తర్వాత ఏం జరుగుతుంది అంటే అక్కడ ఒక సిగ్నల్ వేసి, ట్రాఫిక్ లైట్ వేసి, అక్కడ ఒక లా వస్తుంది. అవును, అక్కడ అలా ఉంటుంది, నిలిచిపోవాలి, ఆగి వెళ్ళాలి అనే లా వస్తుంది. ఈ లానే ఇప్పుడు ధర్మశాస్త్రం. వారికి చెప్పి వారు చేయాల్సింది చేయకుండా లాతో జరిగించేది.
ఇప్పుడు ఎలాగుందని అడిగితే నువ్వు నుంచుని వెళ్ళాలి, నుంచుని వెళ్లకుండా నేను తెలియకుండా వెళ్ళిపోయాను, ఒకసారికి ఒక క్షమాపణ అనేది దొరుకుతుంది ఇప్పుడు. అప్పుడు అలా కాదు, మీకు వేరే దారి లేదు, నుంచునే వెళతారు. మీ వల్ల నుంచుని పోకుండా కుదరదు, ఎలా అనుకున్నా కుదరదు. అయితే నుంచుని వెళ్లడం మంచిదా కాదా? మంచిదే. అదే రాబోయే నియమం. అదేంటండి, మీరు అనుకున్న పాపం చేయలేరు. అటువంటి రూల్, అటువంటి నియమం అది ఈ లోకం చూసిందే లేదు. అయితే అందులోనూ అందరూ పర్ఫెక్ట్ కాదు. ఒక గ్రూప్ మాత్రం దేవునికి నమ్మకంగా ఉంటుంది. ఒక కాలఘట్టము తరువాత ఆ గ్రూప్ సాతాను సంకెళ్ళు తెప్పబడిన తర్వాత వారిలో సాతానుతో చేరతారు ఒక గ్రూప్ మాత్రం అని చెప్పబడుతూ, ఇదొచ్చి రాబోయే గవర్నమెంట్ మిలేనియం గురించి, అందులో ఉండేటువంటి రూలు, అందులో ఉండే ప్రజలు, అందులో ఏ వయసు వరకు ఉంటారు, అది వేరే నియమం, అదే రాతి నియమం. సో ఈ 4 విధాలైన నియమం అది ముగిసిన తర్వాత ఇటర్నల్ వస్తుంది, జడ్జ్మెంట్ అండ్ ఇటర్నల్. సో ఈ 4 నేలలు, 4 విధాలు, ఇందులో విత్తనం ఒకటే, ఇది ఫలించే గ్రౌండే వేరే వేరే. కానీ ఈ నియమాలు 4టినిచ్చింది పరిశుద్ధాత్ముడే. పరిశుద్ధాత్ముడే మనకి దైవ వాక్యము అనుగ్రహిస్తున్నాడని తిమోతిలో వాక్యం స్పష్టంగా ఉంది. అది ఓల్డ్ టెస్టమెంటో న్యూ టెస్టమెంటో, ఎందుకంటే పౌలు రాసేప్పుడు న్యూ టెస్టమెంట్ లేదు, ఇంకా కంపైల్ అవ్వలా, ఓల్డ్ టెస్టమెంటే ఉంది. అందువల్ల వాక్యం చెప్తుంది ఆ వేదవాక్యములన్నీ పరిశుద్ధాత్మ వల్ల అనుగ్రహింపబడింది. ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్, వచ్చేటువంటి టెస్టమెంట్ అన్నీ ఏదైనప్పటికీ పరిపూర్ణంగా ఆ దైవాత్మ వల్ల అనుగ్రహించబడింది. సో విత్తనం ఒకటే, 4 విధాలైన నేల. ఇదే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు మనం ఈ 4లో ఎక్కడున్నాం అన్నదే ముఖ్యమైన భాగం. మనమొచ్చి మంచి నేలలో ఉన్నాం. అందులో 30, 60, 100 అనేది మన యొక్క ప్రశ్న. ఏదేవైనా సమయం కొంచెమే ఉంది, 30 సెకండ్సే ఉంది. చివరిగా 2 భాగాల్లో మనం చూసినట్లయితే విత్తనం ఒకటే, మంచి విత్తనం. 4 నేలలున్నాయి. అయితే మంచి నేలలోనే 30, 60 ఉన్నాయి. మనం ఎక్కడున్నాం అన్నదే ప్రశ్న. మనమందరం మంచి నేలలో ఉండాలి. అది కాకుండా 100% ఫలితం దేవుని యొక్క ఉద్దేశం. ఆయన అదే కోరుచున్నాడు. చివరిగా మీరు ఏం చెప్తారు? ఈ 4 గ్రౌండ్స్లోనూ మొదటిది మనస్సాక్షి. మనస్సాక్షికి నమ్మకంగా ఉంటే ఇవి మనకి ఫలితార్థంగా ఉంటాయి. రెండవది ధర్మశాస్త్రం అనేది పాపమేంటనేది తెలియజేసింది. అంతవరకు ఏది పాపం అనేది తెలియకుండా పోయింది. అయితే స్వాతంత్ర నియమం మంచి నేల నాకు పాపాన్ని తెలియజేస్తూ ఆ పాపము నుండి విడుదలయ్యేటువంటి మార్గాన్ని నాకు ఇచ్చింది. నా మనస్సాక్షియు తిరిగి పాత విధంగా ఆ సాక్ష్యము కలిగిన మనస్సుగా మార్చివేస్తుంది. ఈ మూడిట్లోనూ మనమున్నాం. 4వ ల్యాండు ఇక రాబోయేది రాతి నేల. అయితే ఈనాడు ఆ ల్యాండ్ వలె దేవుడు ప్రేమగా ఉన్నాడు, నియమముంది. అయితే విని విని వదిలిపెట్టేవారు కూడా ఉన్నారు. 4 ల్యాండ్లు ఈరోజు చర్చిలో ఉన్నాయి. ఇందులో మనం మంచి నేలగా ఉండడం ఎంతో ముఖ్యం. అందులో 100%గా ఉండడం ఇంకా ఎంతో ముఖ్యం. వందనం బ్రదర్ జగన్. ఈ కార్యక్రమంలో మనం లోతైన మర్మాలు చూశాం. తర్వాత భాగంలో రహస్యాలు, ఉపమానములను చూద్దాం. ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వందనములు, ధన్యవాదాలు. ఉపమానములు, రహస్యములు అని ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించినందుకు వందనాలు. ఈ కార్యక్రమం మూలంగా దేవుని రాజ్య రహస్యములను ఎరిగి ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని పలువురికి తెలియజేయండి.